జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, ఎవరికైనా ఏదైనా అన్యాయం జరిగితే సరే మనం ఏం ఆలోచన చేస్తాం? మొదటగా సరే పోలీస్ స్టేషన్కి పోదాము అనుకుంటాం. ఎందుకంటే ఆడికి పోతే మనకు న్యాయం జరుగుతుంది అనేసి. సరే అంతకుమించిపోతే కోర్టులు ఉన్నాయి. కోర్టులకు పోతే సరే ఎలాంటి వాళ్ళకైనా కూడా న్యాయం జరుగుతుందని చెప్పేసి ఒక చిన్న ఆశ. అందుకని చెప్పేసి ఉండి లేనోళ్ళు అంటే పేదరికంలో మగ్గిపోయే వాళ్ళు కూడా న్యాయస్థానానికి పోతూ ఉంటారనమాట. అలాగే చాలా విషయాల్లో చాలా సందర్భాల్లో ఇట్లా కోర్టుకు పోయేవాళ్ళు చాలామంది ఉంటారు. కానీ న్యాయస్థానాలు కూడా తప్పుదారి పడితే అవి కూడా అక్రమార్కులకు, దుర్మార్గులకు, దేశద్రోహులకు వంతపడితే ఎట్టుంటుంది అంటాలి. ఒకసారి ఈ న్యూస్ చూడండి. నేను ఇవంతా కూడా ఎందుకు చెప్తున్నానో మీకు బాగా క్లియర్గా అర్థం అవుతుంది. ఓకేనా? 2006లో ముంబై మహానగరం ఎప్పటిలాగానే బిజీగా ఉన్నదన్నమాట. మనకు ముంబై అంటేనే బిజీగా కనపడుతూ ఉంటుంది. ఇక ఈ ముంబైలోని సబర్బన్ రైల్వే స్టేషన్ విషయానికి వద్దాం. ఈ సబర్బన్ రైల్వే స్టేషను ప్రయాణికులతోనూ అదేవిధంగా ఉద్యోగస్తులతో కిటకిటలాడిపోతూ ఉన్నది. ఈ సబర్బన్ రైల్వే స్టేషన్లో అనేకమైనటువంటి ఈ ప్లాట్ఫామ్లు అయితే ఉంటాయి. వాటిలో 7 ప్లాట్ఫామ్లు ఎప్పుడు కూడా చాలా రద్దీగా ఉంటాయన్నమాట. సరిగ్గా ఈ 7 ప్లాట్ఫామ్ల మీద ఆగి ఉన్నటువంటి 7 రైళ్లలో 7 బాంబులు పెట్టారు. అది కూడా ఈ ప్రెషర్ కుక్కర్ ఉంటుంది కదా, ఈ కుక్కర్ బాంబులు అయితే ఆ రైళ్ళలో ఇన్స్టాల్ చేశారనమాట. ఇక ఆ రైళ్ళు వచ్చి ఆ ప్లాట్ఫామ్ల మీద ఆగిన వెంటనే ఆ బాంబులు పేలడం మొదలుపెట్టాయి. ఒక బాంబు తర్వాత ఒకటి. ఆ విధంగా వరుసగా 7 బాంబులు కూడా పేలిపోయినాయి. కేవలం 11 నిమిషాల్లో 7 బాంబులు పేల్చేశారు. అత్యంత శక్తివంతమైన ఈ బాంబు పేలుళ్లలో 209 మంది అమాయక ప్రజలు చనిపోగా 700 మందికి పైగా ప్రజలంతా కూడా తీవ్రమైనటువంటి గాయాలు పాలైనారు. చనిపోయిన వాళ్ళంతా కూడా అమాయకులైనటువంటి భారతీయులే. 2006లో మహారాష్ట్రను అలాగే మన దేశాన్ని సోకాల్డ్ ప్రభుత్వం అయినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పరిపాలిస్తూ ఉన్నది. ఇక ఈ బాంబులు పెట్టిన వాళ్ళలో 12 మంది తీవ్రవాదులను యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ అయితే పట్టుకునింది. వాళ్ళలో 6 నోటోరియస్ జిహాదీలు అనమాట. అంటే వీళ్ళు నెక్స్ట్ లెవెల్. వాళ్ళ పేర్లు వచ్చేసి ఫైసల్ షేక్, ఆసిఫ్ ఖాన్, కమల్ అన్సారీ, ఎహ్తేషామ్ సిద్దికి, అదేవిధంగా నవీద్ ఖాన్లు. వీళ్ళు 6 మంది. సరే 2006లోనే ఈ బాంబు పేలుళ్లపై తప్పనిసరి పరిస్థితుల్లో అప్పటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు ఎంక్వైరీ టీంని అయితే ఏర్పాటు చేశారు. అయితే ఆ ఎంక్వైరీ టీంలో ఒక నిజాయితీ గల డైనమిక్ ఐపీఎస్ అధికారి ఒక ఆయన ఉన్నాడంట. ఆయన మూలంగా ఈ కేసులో 12 మందిని నిందితులుగా గుర్తిస్తా ఆ 12 మందిని అరెస్ట్ చేసినారు. ఒక పక్కన చూస్తే ఈ ఎంక్వైరీ నడుస్తూ ఉంటే మరోపక్క ఈ జిహాదీలకు చెందినటువంటి సాక్ష్యాధారాలను చెరిపేసడానికి ఇంకొక టీం అయితే పనిచేసిందంట. ఎంత దారుణమో చూడండి ఆ స్వామి. ఎంత కాదు, ఇది మనం పాకిస్తాన్లో ఉన్నామా, భారతదేశంలో ఉన్నామా? ఈ లంబడి కొడుకులంతా కూడా పాకిస్తాన్ వాళ్ళకి పుట్టేమని ఇక్కడికి వచ్చారా? లేకపోతే ఏంది ఈ దారుణం అంతా కూడా నాకు అర్థం కాల. కొంచెం జాగ్రత్తగా రండి. 2006 ముంబై పేలుళ్ల కేసులోని జిహాదీలను నిజాయితీ కలిగినటువంటి ఒక టీం విచారిస్తుంటే మరికొంతమంది నాయకులు, అధికారులు కలిసి ఈ బాంబు పేలుళ్లకు సంబంధించినటువంటి జిహాదీల సాక్ష్యాధారాలను చెరిపేసేందుకు ప్రయత్నించారంట. అంటే దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలా? అప్పుడు ఏదైతే ప్రభుత్వం ఉందో ఆ ప్రభుత్వానికి కూడా దాంట్లో బాగా ఉండాలని చెప్పేసి, భాగస్వామ్యం ఉండాలని చెప్పి మనం అనుకోవాలన్నా ఏందంటాలి అందులో అంటే చాలా వరకు వాళ్ళంతా కూడా సక్సెస్ అయినారు కూడా. ఈ సాక్ష్యాధారాలన్నీ కూడా చెరిపేసేదానికి. అప్పట్లో మహారాష్ట్రలోనూ అదేవిధంగా కేంద్రంలో ఉండింది కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే. సరే ఇక నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చినాక ఈ బాంబు కేలుళ్ల కేసు విషయంలో ప్రత్యేకంగా మహారాష్ట్ర కంట్రోల్ ఆఫ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ యాక్ట్ అయితే ఏర్పాటు చేసింది. ఇక ఈ స్పెషల్ కోర్టు తీర్పును ప్రకటిస్తా 12 మంది జిహాదీలను నేరస్తులుగా గుర్తించింది. చూడండి, వాళ్ళలో 5గురికి మరణశిక్షణ విధించగా మిగిలిన 7 మందికి జీవిత ఖైదును అయితే విధించింది. అంటే ఈ స్పెషల్ కోర్టు న్యాయంగా అయితే తీర్పునిచ్చింది. ఇంతవరకు ఒకే బాగానే ఉన్నది అనుకుందాం. అయితే ఈ జిహాదీల బ్యాచ్ మొత్తం కలిసి ఈ స్పెషల్ కోర్టు తీర్పును ఛాలెంజ్ చేస్తా ముంబై హైకోర్టులో కేసు వేశారు. అంతే. ఈ కేసును సంవత్సరాల తరబడి సాగదీసినటువంటి ముంబై హైకోర్టు ఫైనల్గా మొన్న సోమవారం రోజు ఈ 12 మంది జిహాదీలు నిర్దోషులని, వాళ్ళు దోషులుగా చూపించేందుకు సరైనటువంటి సాక్ష్యాధారాలు లేవని చెప్పేసి పేర్కొంటా ఒక దిక్కుమాల తీర్పునైతే ఇచ్చింది. అంతేకాకుండా వాళ్ళందరినీ కూడా తక్షణమే విడుదల చేయాలని చెప్పేసి కూడా ముంబై హైకోర్టు తీర్పునిచ్చింది. చూడండి ఏం మాట్లాడాలి ఇంకా. ఇక కోర్టు ఆదేశాలకు లోబడి ఈ 12 మంది జిహాదీలను పోలీసులు అయితే వదిలేశారు. ఇప్పుడు అర్థమవుతుందా మీకు మన దేశంలో చట్టాలు ఎలా ఉన్నాయి, న్యాయ వ్యవస్థలు ఎట్లున్నాయి? మీకు అర్థమవుతుందా? అంటే న్యాయమూర్తులంతా ఒకేలా ఉన్నారని చెప్పి నేను మాట్లాడను.
కానీ చాలా వరకు లోపాలు ఉన్నాయి. అందుకనే మన రాజ్యాంగాన్ని మార్చాలా, మన చట్టాలను మార్చాలా, వాటిలో ఉండేటటువంటి లోపాలను ఉక్కుపాదం తీసి తొక్కాలా, లేకపోతే ఇలాంటి తీర్పులే వస్తాయి. కొన్ని వందల మంది మరణాలకు కారణమైన వాళ్ళు ఏంది కాదు, వాళ్ళు నిర్దోషులు, సాక్ష్యాధారాలు లేవని చెప్పేసి వాళ్ళని విడుదల చేసేది. ప్రపంచంలో ఏ దేశంలో కూడా ఈ విధంగా సాధ్యపడుతుందా? అది కూడా సంవత్సరాల తరబడి జైల్లో కూర్చోబెట్టి పందులు మేపినట్టు మేపా. దీంతో ఒక్కసారిగా దేశం మొత్తం కూడా నివిరిపోయింది. 200 మందికి పైగా మరణించినటువంటి బాంబు పేలుళ్ల కేసులో బాంబు పేలుళ్లు జరిపిన వాళ్ళను నిర్దోషులుగా విడిచిపెట్టడం, అది కూడా హైకోర్టు ఇలాంటి తీర్పునివ్వడంతో ఇక ప్రజల నుంచి తీవ్రమైనటువంటి ఆవేశాలన్నీ కూడా కట్టలు దించుకున్నాయి. కోపరాధిగా ఇక ముంబై హైకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున పోస్టులు పెట్టడం ప్రారంభించారు. అంతే కదా. అయితే అదృష్టవశాత్తు మహారాష్ట్రలో ఉండేది వచ్చేసి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, పైగా దేవేంద్ర ఫడ్నవీస్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. దీంతో దేవేంద్ర ఫడ్నవీస్ ఈ విషయాన్ని చాలా సీరియస్గా తీసుకున్నారు. వెంటనే ఈ ముంబై హైకోర్టు తీర్పును ఛాలెంజ్ చేస్తా సుప్రీంకోర్టుకు పోయినారు. నేరుగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గవాయ్ బెంచ్కి వెళ్ళి ఈ కేసును అయితే రిజిస్టర్ చేయించారు. అంతేకాకుండా ఈ 12 మంది జిహాదీలు ఎక్కడికి కూడా పారిపోకుండా, అందులోనూ దేశం వదిలి వెళ్ళిపోకుండా వాళ్ళపైన పూర్తి స్థాయి నిఘానైతే ఉంచారు. ఇక సుప్రీంకోర్టులో ఈ కేసు రిజిస్టర్ అయింది కాబట్టి మళ్ళీ ఈ 12 మంది నరలోపరాక్షసులను పోలీసులు అయితే అరెస్ట్ చేసే అవకాశం ఉండాలి. ఏది ఏమైనా సరే వీళ్ళకి మాత్రం ఉరిశిక్ష పడి తీరాల్సిందే. నాకు తెలిసియా ఊరి శిక్ష అనేది కూడా చాలా తక్కువ. ఇంకొకటి ఏంటంటే జైలులో పెట్టి ఊరపందులో మేపినట్టు మేపడం కూడా, ఇది మనమే కదా ట్యాక్సులు కడుతుంది, పన్నులు కట్టేది మనమే కదా. ఇప్పుడు ప్రభుత్వానికి ఖజానా అంతా యాడిచి ఏర్పడుతుంది, డబ్బులు యాడిచి వస్తున్నాయి ప్రజల నుంచే. అంటే ఇప్పుడు వాళ్ళు మనల్ని చంపితే మనమే వాళ్ళ జైల్లో కూర్చోబెట్టి సాపుతున్నామా? ఏంది దరిద్రమో, తీసకపోయి ఆమె బేయకుండా ఏంది ఇదంతా కూడా దరిద్రం. కాకపోతే అయ్యా నేను ఏదన్నా అంటే అన్నానంటారు. మన దేశంలో ఉన్న లోపాలు ప్రపంచంలో ఏ దేశంలో కూడా ఉండవు. మళ్ళీ ఏదైనా మోడీ గారు కానీ బీజేపీ కానీ ఏదైనా ఒక చట్టాన్ని తీసుకొస్తే అడ్డమైన గాడిదలన్నీ వచ్చి అడ్డమైన కారు కూతులన్నీ వస్తూ ఉంటాయి. అది అట్ట చేస్తారు, ఇది అట్ట చేస్తారని చెప్పేసి. మొన్న 8వ తరగతి సిలబస్లో ఇప్పుడు ఈ మోగళ్ళ గురించి ఏదైతే అంతకుముందు అంతా అబద్ధాలన్నీ చెప్పి రాపించి మన దగ్గరనే చదివించారో వాటిని మార్పిస్తా ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే, నేను ఒక పోస్ట్ ఒకటి చూసా, ఏది ఈ కమ్యూనిస్టులకు సంబంధించింది, ఒక న్యూస్ పేపర్లో. ఏంది, మీరు పాఠ్యాంశాలను అయితే మార్చగలిగినారు కానీ చరిత్రను మార్చగలుగుతారని. సిగ్గునాదంటారా? అన్నది తిన్నారా, అశుద్ధం తిన్నారా? ఏది వాస్తవమో ఏది అబద్ధమో మీకన్నా తెలీదా? ఇంకా ప్రజలను ఎదవలం చేసి ఎరుపుష్పాలను చేసి ఇంకా ఎన్ని రోజులు మోసం చేద్దాం అనుకుంటున్నారు? మీ బతుకులు జడ ఎట్రా పుట్టినారా? ఏ మిషన్లో పెడితే పుట్టినారా స్వామి మీరు? మీ బతుకు జడ మీకంటే పాకిస్తాన్ వాళ్ళు లేవురా స్వామి. వాళ్ళు ఎందుకులే, మీరు తిట్టా కూడా తక్కువే మిమ్మల్ని. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీరు ఖచ్చితంగా నలుగురికి షేర్ చేయాల్సిన అవసరం ఉన్నదని చెప్పి మీకు అనిపిస్తే ఖచ్చితంగా ఈ న్యూస్ని షేర్ చేయండి. అలాగే ఈ వీడియో పైన మీ యొక్క అమూల్యమైన అభిప్రాయంలో ఖచ్చితంగా తెలియజేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.